దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి. దేవా నా ప్రార్థన ఆలకించు అని చెప్పేసి దావీదు భక్తుడు అంటున్నాడండి. మనము కూడా ఏం చేస్తున్నాము? దేవా నా ప్రార్థన ఆలకించు, నా మొరలు ఆలకించు అని మనము కూడా ప్రార్థన చేస్తున్నామేమో చూడండి. ఒకవేళ మన ప్రార్థన దేవుని రాజ్యంకు వెళుతుందో లేదో, దేవుడు ఆలకిస్తున్నాడో లేదో, మన ప్రార్థనని మనం ఏం చేసుకోవాలా? పరిశీలించుకోవాలా. మనం నిజంగా దేవుడు అంగీకారంగా ప్రార్థన చేస్తున్నామా? దేవునికి ఇష్టకరంగా ప్రార్థన చేస్తున్నామా? లేదంటే మనం ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నామా? మన బాధల కొలది, మన శ్రమల కొలది, మన కష్టాల కొలది ప్రార్థన చేస్తున్నాము. కానీ దేవునికి అంగీకారమైన ప్రార్థన మనం చేస్తున్నామో లేదో ఒక్కసారి గమనించుకోవాలండి. నిజముగా నువ్వు దేవునికి అంగీకారమైన ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఖచ్చితంగా ఇస్తాడండి. నిన్ను బలపరుస్తాడండి, నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను ధైర్యపరుస్తానంటున్నాడు. ప్రార్థనకు శక్తి ఉన్నది కాబట్టి మనము దేవుడితో మాట్లాడేటప్పుడు, దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనం